కేసు నమోదు చేశారు. 376 కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్పై రేప్ కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. జానీ మాస్టర్పై ఐపీసీ సెక్షన్ 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో జానీ మాస్టర్ గురించి షాకింగ్ విషయాలను పేర్కొంది బాధితురాలు. డి షో ద్వారా జానీ మాస్టర్తో నాకు పరిచయం ఏర్పడింది. ఓ రోజు జానీ మాస్టర్ నుంచి కాల్ వచ్చింది. నాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉంటావా అంటూ అడగడంతో ఓకే అన్నాను. నాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అవకాశం ఇచ్చారు. జానీ మాస్టర్ దగ్గర జాయిన్ అయిన రోజు నుంచి ప్రతిసారి తన సెక్స్ కోరిక తీర్చమని వేధించేవాడు అంటూ బాధితురాలు చెప్తోంది. కోరిక తీర్చకపోతే ఇండస్ట్రీలో ఒక్క ఆఫర్ కూడా రాకుండా చేస్తాను అని బెదిరించాడు అని బాధితురాలు చెప్తోంది. షూటింగ్ జరుగుతున్న టైంలో నా వ్యాన్లోకి వచ్చి తన ప్యాంట్ జిప్ తీసి నాపై బలవంతం చేయబోయాడు అంటూ బాధితురాలు ఇందులో పేర్కొంది. నేను నో చెప్పేసరికి నా తలను అద్దం కేసు కొట్టాడు. మణికొండలోని నా ఫ్లాట్కి కూడా అర్ధరాత్రులు వచ్చి కోరిక తీర్చాలి అని చాలాసార్లు తనపై దాడికి పాల్పడ్డాడు అని బాధితురాలు ఈ ఫిర్యాదులో పేర్కొంది. కానీ నేను ఏనాడు జానీ మాస్టర్కు లొంగలేదు అని బాధితురాలు చెప్తోంది. అంతేకాదు మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలి అని బలవంత పెట్టాడు అని కూడా బాధితురాలు చెప్తోంది. నన్ను శారీరకంగా మానసికంగా వేధించిన జానీ మాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలి అని బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కోరుకుంటుంది. ప్రస్తుతం ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఆర్టీవీ దగ్గర ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇదే ఆ ఎఫ్ఐఆర్ కాపీ. మా ప్రతినిధి పెట్రిషాతో మాట్లాడదాం. పెట్రిషా, బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. 376 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు పోలీసులు జానీ మాస్టర్ని అరెస్ట్ చేయబోతున్నారా? ఇంకా ఎటువంటి విషయాలు ఉన్నాయి ఎఫ్ఐఆర్లో? ఇప్పుడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎస్, ప్రస్తుతం మనం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఏదైతే 376, N506, 323 ఐపీసీ సెక్షన్ కింద రేప్ కేసు, అదేవిధంగా సెక్షువల్ అసాల్టేషన్ కేసెస్ అనేది నమోదు అవ్వడం అయితే జరిగినాయి. మొత్తం మీద కూడా ఉదయం ఆర్టీవీ ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఎక్స్క్లూజివ్గా అందరికన్నా వేగంగా అందరికన్నా ముందుగా చెప్పడం కూడా జరిగింది. ఏదైతే ఈ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నాయో అవన్నీ కూడా మనము ఆర్టీవీ ద్వారా చెప్పడం అయితే జరిగింది ఎక్స్క్లూజివ్గా. ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ కాపుల్లో తను విక్టిమ్ రాసింది మన దగ్గర ప్రస్తుతం అయితే ఉంది. మనం క్లియర్గా విజువల్స్లో చూస్తుంటే కూడా విక్టిమ్ హ్యాండ్ రైటింగ్కి సంబంధించినవి చాలా క్లియర్గా తను దీంట్లో నోటెడ్ చేయడం అయితే జరిగింది. తన ఓన్ హ్యాండ్ రైటింగ్తో తను రాయడం అయితే జరిగింది. ఆ కంప్లైంట్లో కూడా అవర్ స్టే ఇన్ ముంబై హోటల్ జానీ మాస్టర్ హ్యాస్ అసాల్టెడ్ మీ ఫోర్స్ఫుల్లీ, నన్ను చాలా లైంగికంగా వేధింపులకి గురి చేశాడు, అనేక సార్లు నన్ను సెక్షువల్లీ అసాల్ట్ చేయడం అయితే జరిగింది, నా కోరికలు తీర్చమంటూ ఎన్నోసార్లు నా మీద అగత్యాలకి పాల్పడ్డాడు, నా మీద రేప్ అటెంప్ట్ చేశాడంటూ తను ఆ కంప్లైంట్లో పేర్కోవడం అయితే జరిగింది. సెక్షువల్ ఫేవర్స్ అయితే నన్ను అడిగాడు. షూటింగ్ వ్యాన్లో సడన్ మని వచ్చి ప్యాంట్ జిప్ తీసి మరి నా మీద పాల్పడ్డాడు లైంగికంగా. ఒకసారి నేను వద్దంటూ కూడా నేను అడిగాను. నేను అనేక సార్లు అతన్ని రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. he asked me for his sexual desires. I refused for it, so he holded my hair and crushed my head to the mirror. Later on he started moving into my late night house and he destroyed my scooty. He forced me to come out of, I never agreed. చాలా క్లియర్గా విక్టిమ్ చెప్తుంది, నన్ను లైంగికంగా వేధించాడు, అదేవిధంగా నా కోరికలు తీర్చమంటూ ఒకసారి షూటింగ్లో వ్యానిటీ వ్యాన్లో జిప్ తీశాడు, అదేవిధంగా నేను దీనికి అంగీకరించకపోతే నా జుట్టు పట్టుకున్నాడు, నా మొహం మీద చాలాసార్లు అనేకసార్లు కొట్టాడు. ఆ తర్వాత ఏదైతే మిర్రర్ ఉందో మన మేకప్ వ్యానిటీలో కనిపిస్తూ ఉంటాయి మిర్రర్, ఆ మిర్రర్కి నన్ను వేసి గుద్దాడు. తోయడంతో మొత్తం నాకు దెబ్బలు అయ్యాయి, అనేక దెబ్బలు. ఆ మిర్రర్కి ఉన్న సీసం పెంకులు ఏవైతే ఉన్నాయో నాకు గుచ్చుకున్నాయి అంటూ తను క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, దాంట్లో క్లియర్గా కనిపిస్తుంది లవ్ జిహాద్ అని కూడా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే he asked me to convert my religion and marry him. After few days he along with his wife came to my home, forcefully made me open the door. They came forcefully started questioning me about religion, and within second he came and slapped me with many times. అంటే అతను మరి అతని వైఫ్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం తను కూడా గతంలో హిందూగా ఉండే ముస్లింలో కన్వర్ట్ అయింది. ఆయిషాగా కూడా తనకి పేరు పెట్టారని తెలుస్తుంది. అదేవిధంగా నేను ముస్లింవి, నేను ఎన్నన్నా పెళ్లి చేసుకోవచ్చు, నాతో పాటు ఉండు, సహజీవనం చేసావు, మనం పెళ్లి చేసుకుందాము, నీ రిలీజన్ మార్చుకో, నువ్వు ముస్లింగా అవ్వు, బుర్కా వేసుకో, అదేవిధంగా
నమాజ్ చెయ్యి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని వేధింపులకి గురి చేశాడంటూ ఆ అమ్మాయి పేర్కొనడం అయితే జరిగింది. చాలా క్లియర్గా తన ఓన్ హ్యాండ్ రైటింగ్గా మనకి విజువల్స్లో కూడా కనిపిస్తుంది. తన ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసింది, టేక్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్ యాజ్ ఐఎమ్ వెరీ మెంటలీ ట్రామటైజ్ అండ్ ఫీలింగ్ వెరీ అన్సేఫ్ డ్యూ టు ఆల్ దిస్ థింగ్స్. ప్లీజ్ టేక్ నెసెసరీ యాక్షన్స్ అగేన్స్ట్ జానీ మాస్టర్ యాజ్ పర్ ద లా. థ్యాంక్ యూ, యువర్ సిన్సియర్లీ విక్టిమ్. తను వర్మాస్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒక హిందూ అమ్మాయిని బలవంతంగా రిలీజియన్ కన్వర్ట్ చెయ్యి అని చెప్పడం అంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అయినప్పటికీ కూడా చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్ అని కూడా పూర్తిగా చెప్పొచ్చు. ఒకవైపు కూడా తనని అనేకసార్లు సెక్షువల్లీ అసాల్ట్ చేశారు, వేధింపులకి గురి చేశాడు. నేను డీలో కూడా నేను పాల్పడ్డాను, ఏదైతే డీలో నేను పార్టిసిపేట్గా నేను చేశానని చెప్తుంది. ఏదైతే పూర్తిగా కూడా నేను వచ్చి కూడా సుమారుగా హైదరాబాద్కి 2017-18 ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను వచ్చాను. 19లో డీలో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు జానీ మాస్టర్ ఇంట్రడ్యూస్ అయ్యారు. జానీ మాస్టర్కి అసిస్టెంట్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు నేను మైనర్ని అని తను చెప్పడం అయితే జరుగుతుంది. తన ఇప్పుడు ప్రజెంట్ తన ఏజ్ వచ్చి కూడా 21 ఇయర్స్ అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. తను మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా తన సెక్షువల్ డిజైర్ ఈ అమ్మాయి ద్వారా తీర్చుకున్నాడు, లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని తెలుస్తుంది. అదేవిధంగా నాకు కమిట్మెంట్ కూడా అనేకసార్లు అడిగాడు. నేను కమిట్మెంట్ ఇవ్వను అంటే నీకు ఇండస్ట్రీలో వర్క్ లేకుండా చేస్తాను అని భయప్రాంతులకు గురి చేయడం అయితే జరిగింది. ఆ భయంతో, అంటే తను అప్పుడు చిన్నపిల్ల కాబట్టి తను అనేకసార్లు భయపడింది. దానివల్ల నేను మౌనం పాటించాను. ఇప్పటివరకు నేను నోరు దానివల్లనే తెరవలేకపోయాను. కానీ ఇప్పటికీ కూడా అతని వేధింపులు నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు విముక్తి చెందివ్వండి, దీని నుంచి నేను ఏమి కోరట్లేదు. అతన్ని డీఫేమ్ కూడా చేయాలని అనుకుంటలేను, కేవలం నన్ను వదిలేయమంటే కూడా వదిలేయారు. అదేవిధంగా ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ వైఫ్, ఎవరైతే జానీ మాస్టర్కి సంబంధించిన వాళ్ళ వైఫ్ కూడా అనేకసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రుల ముందు, ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలు తల్లి ముందు, ఇప్పుడు ఎక్కడున్నాడు జానీ మాస్టర్? ఎక్కడున్నాడు జానీ మాస్టర్ గురించి పోలీసులు ఏమన్నా వెళ్ళారా? జానీ మాస్టర్ నివాసానికి పోలీసులు వెళ్ళారా? జానీ మాస్టర్ ఎక్కడున్నాడు? ప్రస్తుతం జానీ మాస్టర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ లేకపోతే జానీ మాస్టర్ కానీ అనేకసార్లు ఆర్టీవీ మాట్లాడే సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన 3 ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వాళ్ళ వైఫ్కి సంబంధించిన ఫోన్ కూడా రింగ్ అవుతున్నప్పటికీ కూడా కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు అని తెలుస్తుంది. జానీ మాస్టర్ ఇంట్లో మాత్రం ఎవరు కూడా లేరని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా జానీ మాస్టర్ ఇంటి ముందు అది గేటెడ్ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా నిన్న పొద్దున్నే వాళ్ళు, అంటే ఈ రోజు పొద్దున వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం జానీ మాస్టర్ మాట కుటుంబానికి సంబంధించిన వాళ్ళ దగ్గర బంధువులు ఇంట్లోనే ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారని అంటూ సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా ఆ మహిళ కూడా మరికొద్దిసేపట్లో నార్సింగ్ పోలీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఒకవైపు కూడా పోలీసులు జానీ మాస్టర్ని విచారణకి రమ్మని అని కాల్ చేశారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆ మహిళ రైట్ బెట్రిషా, జానీ మాస్టర్ పై నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఆర్టీవీ దగ్గర ఉంది. బాధితురాలు స్వయంగా రాసిచ్చిన కంప్లైంట్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. జానీ మాస్టర్ నన్ను మైనర్గా ఉన్నప్పటి నుంచి వేధించాడు. డి షో ద్వారా జానీ మాస్టర్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తనకు అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. తను జాయిన్ అవ్వమని అడిగితే ఆ తర్వాత తన కోరిక తీర్చమని చాలాసార్లు వెంట పడేవాడు. ఒకసారి తన ప్యాంట్ జిప్ తీసి కూడా తనతో అసభ్యకరంగా ప్రవర్తించబోయాడు. నేను తన బారి నుంచి బయటపడ్డాను. కానీ ఇంటికి వచ్చి తలుపులు కొట్టేవాడు. తన బైక్ను కూడా ధ్వంసం చేశాడు. ఒక దశలో తనను అద్దం కేసు కొట్టడంతో తనకు దెబ్బలు కూడా తాకాయి అంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో 376